ఒకప్పుడు బ్రహ్మదేవుడు ఒక శక్తివంతమైన ప్రజాపతి అయిన దక్షుడిని సృష్టించాడు. దక్షుడి కుమార్తె సతీ పరమభక్తురాలు. ఆమెకు భగవాన్ శివునిపై అపారమైన భక్తి ఉండేది. అయితే తన తండ్రి దక్షుని అభిమతానికి విరుద్ధంగా సతీ మహాదేవుని వివాహం చేసుకుని కైలాసంలో ఆయనతో కలిసి నివసించసాగింది. దక్ష ప్రజాపతి కుమార్తె సతీ భగవాన్ శివుని పరమ భక్తురాలు. తండ్రి అంగీకారం లేకపోయినా ఆమె శివునిని వివాహమాడి కైలాసంలో ఆయనతో కలసి జీవించసాగింది. తరువాత సతీ పార్వతిగా పునర్జన్మ పొందింది. ఆమె కఠోర తపస్సు చేసి తిరిగి శివునిని వరించి వివాహం చేసుకుంది. ఒకరోజు దక్షుడు మహాయజ్ఞం నిర్వహించాడు. కాని ఆహ్వానంలో శివుడిని ఉద్దేశపూర్వకంగా విస్మరించాడు. తండ్రి నిర్వహించే యజ్ఞానికి ఆహ్వానం లేకున్నా సత్యక్కడికి వెళ్లాలని నిర్ణయించుకుంది. తీవ్ర మనోవేదనతో ఆమె తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసింది. శివుడు ఈ వార్త విని కోపోద్రిక్తుడయ్యాడు. తన జటాజూటం నుంచి వీరభద్రుడిని ఉద్భవింపజేసి దక్షుని యజ్ఞాన్ని ధ్వంసం చేయించాడు. వీరభద్రుడు దక్షుని తల తెంపగా తరువాత శివుడు దక్షుని ప్రాణాన్ని తిరిగి చేర్చి తల స్థానంలో ఒక పశువు తలను పెట్టాడు. శివుడు సతీ శరీరాన్ని మోస్తూ విహరించసాగాడు. ప్రపంచ సమతుల్యత కోసం విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో సతీ శరీరాన్ని 51 భాగాలుగా చేశాడు. ఆ భాగాలు భూమిపై భిన్న భిన్న ప్రదేశాల్లో పడటంతో అవి శక్తి పీఠాలుగా మారాయి. తరువాత సతీ పార్వతిగా పునర్జన్మ పొందింది. ఆమె కఠోర తపస్సు చేసి తిరిగి శివునిని వరించి వివాహం చేసుకుంది.